ఆర్గనైజేషన్ మా ఫౌండేషన్ అని చెప్పేసి ఫ్రమ్ ద పాస్ట్ 20 years బీన్ రెండరింగ్ ద సర్వీసెస్ టు ద పూర్ అండ్ నీడ్. ఎవరికైతే బీద ఉంటారో వాళ్ళకు సేవలు చేస్తుంటాం ఫ్రీగా, అంటే వాలంటీర్గా చేస్తాం. మేము మా సొంత ఖర్చులతో ఏదైనా బ్లడ్ గ్రూప్ రేర్ ఉన్నా కూడా వాళ్ళకి బ్లడ్ సప్లై చేస్తాం. ఇప్పటికే 850 మందికి ఇచ్చినాము. ఏదైనా అనాథాశ్రమాలను కూడా మేమే అంత్యక్రియలు చేస్తాం. ఇట్లా చాలా ఉన్నాయి. అంటే మెయిన్ ఏంటంటే ఏదైనా ప్రజలకు సమస్య వస్తే దానికి ముందు ఫోకస్ చేసి వాళ్ళ రిక్వెస్ట్ పెట్టి గవర్నమెంట్కు రిక్వెస్ట్ పెట్టి ఏదైనా సమస్యను పరిష్కారం చేద్దామని మా యొక్క ప్రయత్నం. అందులో భాగంగా ఇక్కడ మెదక్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా, కలెక్టర్ ఆఫీసు ముందు మెయిన్ గేట్ ఉంది. ప్రజలు సమస్యల విషయంలో వృద్ధులు, వికలాంగులు ప్రజలు ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. 1 year బ్యాక్ నేను ఒక రిక్వెస్ట్ పెట్టాను. ఏంటంటే అక్కడ వృద్ధులు కానీ వికలాంగులు కానీ బస్సులో దిగిన తర్వాత బస్సు ఎక్కాలన్నా కూడా బస్సు గురించి కానీ ఆటో గురించి కానీ వెహికల్ గురించి వెయిటింగ్ చేస్తే అక్కడ ఒక షెల్టర్ లేదు. వర్షం రావచ్చు, ఎండలు ఉన్నాయి, ఎండాకాలం రావచ్చు, చలికాలం అంటే చెప్తున్నాను, కూర్చొని వికలాంగుడు కూర్చుండేంత ఒక చిన్న షెల్టర్ లాగా ఉండాలి. బస్ షెల్టర్. బస్సులు అప్పుడప్పుడు వస్తే ఆగితే ఆటోలు వస్తే ఫుల్ రష్ ఉంటుంది. అది డేంజర్ జర్నీ అది. అయితే అది కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయే దగ్గర వచ్చే దగ్గర ఒక 2 షెల్టర్స్ కావాలని చెప్పేసి ఇప్పుడు ఈరోజు అంటే 2వ తారీఖు ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టాను. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించినారు. ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి డిపో రీజనల్ మేనేజర్తో రాసినారు. 2 షెల్టర్స్ కడతామని. లాస్ట్ టైం కూడా పెట్టాను, కొద్దిగా డిలే అయింది ఎలక్షన్స్ అవి అని. కానీ ఈసారి డిలే కాకుండా కొద్దిగా తొందర చేయండి సార్, ఇబ్బంది అవుతున్నారు వికలాంగులు. మెయిన్ వృద్ధులు వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కనీసం కూర్చుండే ప్లేస్ ఉండి ఒక చిన్న షెల్టర్ లాగా ఉండాలి. బస్ స్టాండ్ అంటే పెద్దదాని కాదు, చిన్న స్టాండ్ రిక్వెస్ట్ స్టాప్ లాగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ లేదు. అక్కడనే మెయిన్ రోడ్ మీద ఒక వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. ఈ 2 పెడితే చాలా థ్యాంక్స్, వందనాలు.